అల్లూరులో నూతనంగా సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ పనులను 30 రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు అల్లూరులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ఎంపీ బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరు అభివృద్ధికి తన వంతు కృషి చేసేందుకు సిఎస్ఆర్ నిధుల ద్వారా 90 లక్షలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో అల్లూరులో సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేసి అల్లూరును ముస్తాబించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎంపీ బీదా మస్తాన్రావు మాట్లాడుతూ 3 కోట్ల రూపాయలతో అల్లూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ అల్లూరులోని అన్ని కాలనీల్లో తాగునీటి సమస్యను తీర్చేందుకు 30 కోట్ల రూపాయలు అవసరమని, అలాగే అంతర్గత రోడ్ల నిర్మాణానికి 10 కోట్లు అవసరమని, ఈ 40 కోట్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ బీదా మస్తాన్రావులు చొరవ తీసుకుని నిధులు మంజూరు చేసేందుకు చొరవ చూపాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని అల్లూరు కీలక పాత్ర పోషిస్తుందని, దాని అభివృద్ధికి అందరం కలిసికట్టుగా నిధులు సమకూర్చి అల్లూరుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బేదా గిరిధర్, వేమిరెడ్డి కోటారెడ్డి, పలగాటి శ్రీనివాసులరెడ్డి, బండి శ్రీనివాసులరెడ్డి, కృష్ణ చైతన్య, బీజేపీ నాయకులు చెంతాటి కృష్ణమోహన్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అడిగి మా గ్రామం ఇట్లా లైటింగ్కి ఒక ఎస్టిమేట్ వేయించున్నాము. ఆ ఎస్టిమేట్ ప్రకారం మీరు ఫండ్స్ ఇవ్వగలిగితే మా గ్రామంలో అది మంచి ప్రోగ్రామ్ అవుతుందని చెప్తే ఓఎన్జీసీ చైర్మన్ దీనికి ఒప్పుకొని ఈ 90 లక్షలు శాంక్షన్ చేశాడు. సిఎస్ఆర్ కింద ఓఎన్జీసీ సిఎస్ఆర్ కింద ఈ 90 లక్షలు తీసుకురావడం, ఈరోజు సెంట్రల్ లైటింగ్ అల్లూరులో చేయగలుగుతున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 1 నెలలో ఈ లైటింగ్ అని చేయగలిగితే చాలా మంచిది. ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి అల్లూరులో ఇంకేమన్నా చేయగలిగితే కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు కోరినట్టు ప్రయత్నిస్తాము. మంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే సెంట్రల్ నిధులు సిఎస్ఆర్ కిందనే ప్రయత్నం చేసి, అంటే బీదా మస్తాన్ గారు ఉన్నారు ఇక్కడనే, ఆయన కూడా ఈ మధ్య పెట్రోలియం కానీ వీటిల్లో కొంత సిఎస్ఆర్ ఫండ్స్ని అరేంజ్ చేస్తున్నాడు. అది అల్లూరు మండలంలో సొంతంగా ఒక పార్టీ కార్యాలయం ఉండాలనే మంచి సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే సోదరులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సొంత నిధులతో ఈరోజు పార్టీని ఏర్పాటు చేయడం, మా అన్నగారు సహచర ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు సిఎస్ఆర్ నిధుల ద్వారా 90 లక్షల రూపాయలు, ఇది గ్రామ పంచాయతీ నిధి మున్సిపాలిటీ అయిన సందర్భంగా దీనికి అన్ని అంగులు ఉండాలని చెప్పి ఏర్పాటు చేయడం, దీనికి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కానీ, అదేవిధంగా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ మంచి కార్యక్రమం పాల్గొన్నాం. నేను కూడా రాజ్యసభ ఎంపీగా ఈ అల్లూరు మండల వాసిగా, అందరూ అల్లూరు ఈయన అల్లుడు, అల్లూరు మండల వాసులు. సో ఇప్పుడు ప్రతి కావలి నియోజకవర్గంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఈ డిజిటలైజేషన్ ల్యాబొరేటరీస్ ఉండాలా, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలా, డిజిటలైజేషన్ జరగాల అనే ఉద్దేశంతో అదనపు గదులు కానీ వాటన్నిటికి కూడా నేను మన గౌరవ లోక్సభ ఎంపీ గారు అందరం కూడా మేము కలిసికట్టుగా చాలామంది ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క ఓఎన్జీసీ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఈ విధంగా ఎన్టీపీసీ కావచ్చు, రకరకాల ప్రభుత్వ సంస్థలో లక్కీగా మేము అందరం కూడా పార్లమెంట్ కమిటీలో ఉన్నాం కాబట్టి మేమందరం కూడా వాళ్ళని కోరడం, ఇప్పుడు మన కావలికి 3 కోట్ల రూపాయలు బీపీసీఎల్ ద్వారా ఓఎన్జీసీ ద్వారా ఇంకొక సంస్థ ద్వారా 3 కోట్ల స్కూల్స్కి, జిల్లా పరిషత్ హై స్కూల్కి ఒక్కొక్కటి 33 లక్షల రూపాయలు. అల్లూరులో కూడా రామయ్య బడికి మళ్ళీ వచ్చి నేను చదువుకున్నటువంటి రామకృష్ణ విద్యా సంస్థలు కూడా ఈరోజు ఏర్పాటు కృష్ణాన్ని చెప్పిన నేను ఇసుక పల్లికి పెట్టుకోవడంలే, ఇసుక పల్లికి వేరే ఎంపీ నుంచి
నమస్కారం. ఈరోజు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అల్లూరు పంచాయతీకి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలా అనేటువంటి ఆలోచనతో సెంట్రల్ లైటింగ్కి శాంక్షన్ చేయించడం, దాన్ని ఈరోజు శంకుస్థాపన గతంలో ఒక నెల ముందే ఇక్కడికి రావాల్సింది. కానీ పార్లమెంటు సమావేశాలు ఇతర కారణాలతో వాయిదా పడి ఈరోజు ఒక శుభముహూర్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొండబెట్రగుంటలో వారు కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొండబెట్టగుంట పుష్కరిణి ఎంతో వైభవంగా నిర్మాణం చేశారు. దాన్ని కూడా అక్కడ ప్రారంభోత్సవం, ఇక్కడ శంకుస్థాపన. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నలుగురు ప్రతినిధులు ఇప్పుడే కాదు, గత ప్రభుత్వంలో కూడా ఉండేరు నలుగురు ప్రతినిధులు. అన్న రాజ్యసభ సభ్యుడు, మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ మండలమే, ఆయన పార్లమెంటు సభ్యుడు, ఎమ్మెల్యే ఎట్టా ఉన్నాడు. ముగ్గురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మన దురదృష్టం ఏమో కానీ అల్లూరులో ఎదురుగ్గా కనిపిస్తుంది. మీరు వెనక్కి తిరిగి చూస్తే పంచాయతీ భవనం అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారి పేరుతో మేమే, ఆయన అనేక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేశాడు. ఎప్పుడు ఎన్నికలున్నా ఏదున్నా మాకు ఇక్కడ పెద్ద దిక్కుగా అండగా ఉన్నాడని ఆయన పేరుతో కట్టాలని నేను ప్రారంభించాను. సరే, ప్రభుత్వం మారింది, దానికి ఇప్పటికి 8 ఏళ్ళైనా డబ్బులు రాలా. ఈ పంచాయతీలో 1.5 కోటి రూపాయలు డబ్బులు రాలా ఇప్పటికి. ఎవరు అదేం కాంట్రాక్టర్లు చేసింది కాదు, పార్టీ నాయకులు ఒకరో ఇద్దరు ఒక గ్రామం మీద ప్రేమ ఉన్న వ్యక్తులతో ఇద్దరు చేత చేయించారు. పాపం వాళ్ళు నేను చెప్పి చేయించిన పనికి వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు. అంటే ఏ విధంగా జరిగింది? 5 ఏళ్ళు అన్న దగ్గరకు పోయి డబ్బులు అడిగిన వాళ్ళు లేరు. లేకపోతే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన వైకాపా తరపున ఎంపీ గుండా 1-2 సందర్భాల్లో నేను ఫోన్ చేసి సొంత మండలానికి పైసా కూడా ఇవ్వటం లేదు, ఏమంటే నన్ను అడిగేవాడు ఇవిడేనేది. అంటే ఏ విధంగా 5 సంవత్సరాలు అల్లూరు అభివృద్ధి వెనకబడింది అనేది. ఇక్కడ ఏ కాలువ మీద బ్రిడ్జ్ అడిగినా, రోడ్డు అడిగినా, బిల్డింగ్ అడిగినా తెలుగుదేశ ప్రభుత్వ హయామో, తెలుగుదేశం పార్టీ తరపున. మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.